అందుకే అంత వివిడ్గా చెప్పా. మామూలుగా భార్య మంచిది కాదు, అప్పుల బాధ, భర్త మంచోడు కాదు, ఇది అది అన్నీ తట్టుకోవచ్చు, కానీ దేవుడు నాకు లేడిక నన్ను వదిలేశాడని తట్టుకోలేము. అప్పుడు నేను కూడా నా అంతటి మొండోడిని కూడా చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. అంత స్థితికి సైతాను నిన్ను తెస్తాడు. చచ్చిపోతే బాగుండని స్థితికి సైతాను నిన్ను కన్విన్స్ చేస్తాడు. ఎలాగా? అబద్ధము చేత. అందరూ చెప్పండి, దేనివల్ల కన్విన్స్ చేస్తాడు? అన్ని అబద్ధాలు అన్నిట్లో గొప్ప అబద్ధం ఏంటంటే దేవుడు నిన్ను వదిలేశాడనే అబద్ధం. నిజములన్నిటిలోకి నిజమైన ఉన్నతమైన నిజం ఏంటంటే దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. మీ అమ్మే నిన్ను వదిలిపెట్టిన యేసయ్య వదిలిపెట్టాడు. ఇది నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి వ్యతిరేకంగా వాడు చెప్పేది ఏంటంటే మీ అమ్మ నీతోనే ఉంటుంది కానీ యేసయ్య మాత్రం వదిలేస్తాడని వాడు చెప్పే అబద్ధం అది. ఆ అబద్ధాన్ని మనకు నిజం చేయడానికి ఏం చేస్తాడు చెప్పండి? దానియేలు ప్రార్థన జీవితాన్ని అడ్డగించినట్టు మన ప్రార్థన జీవితం అడ్డగిస్తాడు. ఈ ఫార్ములా గమనించండి. దేవుడు వదిలేశాడని మనం ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? దీర్ఘకాలము ఆకాశం మౌనంగా ఉన్నప్పుడు, నెలలు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నప్పుడు మనం కన్విన్స్ అయిపోతాం, ఇంకా లేదు దేవుడు నన్ను వదిలేశాడు. హీ కెన్ ఆర్గనైజ్ సచ్ ఎ సిచ్యువేషన్. సైతానుకు శక్తి ఉంది. దేవుడు నిన్ను వదిలేశాడని నిన్ను నమ్మించే శక్తి సైతానుకు ఉంది. దేవుడు నిన్ను వదిలేశాడని నువ్వు నమ్మడానికి దీర్ఘకాలం నీ ప్రార్థన జీవితాన్ని అడ్డగించే శక్తి సైతానుకు ఉన్నది. దానియేలు వంటి మహాప్రవక్తకు 21 దినాలు అడ్డు పెడతాను నువ్వు లెక్క వాడికి. He can do that for you and he did that for me. విచిత్రం చెప్పనా? దేవుడు నాతో మాట్లాడడం లేదు, ఏమి లేదని 5-6 ఏళ్ళు బాధపడ్డానా? ఈ 5-6 ఏళ్ళు నిలబడి ఆదివారం వచ్చింది నా డ్యూటీ, ఏం చెప్పాలో తెలియదు. రకాలమైన బైబిల్ అట్లా ఓపెన్ చేసేది, కనబడ్డ వచనం చదివేది, నోటికి వచ్చిన మాటలు చెప్పేది. ప్రతి ఆదివారం బయటికి వెళ్ళి అబ్బా అయ్యగారు వాళ్ళు దేవుడు అద్భుతంగా నాతో అంటున్నాడు. తిక్కలోడ ఏందిరా నీతో మాట్లాడేది, నాతోనే మాట్లాడలేదు పిచ్చిమోహం అని అనుకున్నాను నేను లోపల. వెళ్ళిపోతుంటే అయ్యా ప్రార్థన చేయి. కొంతమంది నా చేయి తీసి తల మీద పెట్టుకుంటాను, సరే ఈయనకి ఏం కావాలి ఈ ప్రభావం ప్రార్థన చేసిపోయి. కొంతమంది అద్భుతంగా అయ్యగారు నన్ను ముట్టాడు, వెంటనే నాకు స్వస్థ. నాకేలా అట్ట స్వస్థత వాడికి వచ్చిందట. వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికన్నా దొంగ సాక్ష్యాలు చెప్తున్నారేమో అని కూడా అనిపించింది నాకు. ఇదంతా అనుభవం అండి. అప్పుడే ఆ పాట రాశాను, ఎట్లా బ్రతకాలయ్యా, నీ మౌనాన్ని నేను తట్టుకోలేక అలసిపోయానయ్యా. కానీ విచిత్రంగా దేవుడు మళ్ళీ కలిశాడు నాకు. నువ్వు తొందరపడొద్దు. 1 ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ కాపరులు కూడా నాకు సహాయం చేయలేరు, ప్రధాన కాపరే నాకు దిక్కనుకొని ముందుగా నీ బ్రతుకు బాటలు ఎప్పుడు ముందడుగేస్తూ వెళ్ళిపోతావో నువ్వు 4 అడుగులు వేయక ముందు యేసయ్య నీకు ఎదురవుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది సార్వత్రిక సంఘానికి అవసరమైన సందేశం.